నమస్తే, వెల్కమ్ టు బీఐజే న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి. ప్రచార వాహనంలో స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. డీహైడ్రేషన్ వల్లనే ఇలా జరిగిందన్న వైద్యులు. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ విశాఖ మధ్య 2 కొత్త లైన్ల ఏర్పాటుకు ఆమోదం. మరో 6 నెలల్లో డిపిఆర్ను పూర్తి చేస్తామని ప్రకటించిన విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో భారీ తిమింగల కళేబరం. దాదాపు 15 మీటర్ల పొడవు, 10 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారుల అంచనా. తిమింగలం మృతికిపై ఆరా తీస్తున్న అధికారులు. ఘనంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. సంప్రదాయబద్ధంగా సారె సమర్పించిన చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి 2.5 కోట్ల విలువైన కానుకలను అమ్మవారికి సమర్పిస్తున్నట్లు వెల్లడించిన ఆలయ ఈవో ధర్మారెడ్డి. మళ్లీ అధికారంలోకి రాగానే తనకు పర్యాటక శాఖ ఇవ్వమని ముఖ్యమంత్రిని అడుగుతానన్న కేటీఆర్. తెలంగాణలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుందామని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పృహ తప్పి పడిపోయారు. ప్రచార వాహనంలో ఉండగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు కవిత. పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. అక్కడే ఉన్న గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల ఆమె పడిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. కాసేపు విరామం అనంతరం ఆమె తిరిగి ప్రచారాన్ని కొనసాగించారు. కాగా జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్కు మద్దతుగా ప్రచారం చేస్తున్న విషయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్ గుడ్ న్యూస్ చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో రద్దీగా ఉండే విజయవాడ విశాఖ మధ్య ప్రస్తుతం ఉన్న 2 లైన్లకు అదనంగా మరో 2 లైన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మరో 6 నెలల్లో డిపిఆర్ను పూర్తి చేస్తామన్నారు. రైల్వే డివిజన్ పరిధిలో ప్రస్తుతం విజయవాడ, గుణదల సహా పలు స్టేషన్ల అభివృద్ధి వేగవంతంగా సాగుతోందన్నారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాక్ మార్చేందుకు ముస్తాబాద్ వద్ద ఆర్ఓఆర్ నిర్మాణం కూడా సాగుతోందన్నారు. ఇక రైళ్లలో మండే వస్తువులను తీసుకెళ్లొద్దని హెచ్చరించారు విజయవాడ డిఆర్ఎం నరేంద్ర పాటిల్. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్తే కఠిన చర్యలు తప్పవన్నారు. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో భారీ తిమింగలం ఒడ్డుకు చేరింది. సంతబొంబాలి మండలంలోని భావనపాడు తీరంలో శుక్రవారం ఉదయం సముద్ర వేటకు వెళ్తున్న మత్స్యకారులు భారీ తిమింగలం మృతదేహాన్ని గమనించారు. భారీ తిమింగలం చనిపోయి ఉండటంతో దాని గురించి అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ తిమింగలం దాదాపు 15 మీటర్ల పొడవు, 10 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఈ తిమింగలం సముద్రంలోనే మృతి చెంది ఒడ్డుకు చేరిందని, దుర్వాసన రావడంతో తాము గమనించి అధికారులకు తెలియజేసినట్లు మత్స్యకారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న టెక్కలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జగదీష్, మత్స్యశాఖ అధికారులు తిమింగలం కళేబరాన్ని పూడ్చివేశారు. ఈ భారీ తిమింగలం మృతికి గల కారణాలపై ఆరా తీశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమి తీర్థ ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా సారె సమర్పించినట్లు తెలిపారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయం నుండి 2.5 కోట్ల విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, యజ్ఞోపవీతం అమ్మవారికి కానుకగా సమర్పిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ప్రత్యేక కార్యక్రమాలతో మంత్రి కేటీఆర్ తమ 9.5 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే 3వ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను తీసుకునే శాఖ విషయమై కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే తనకు పర్యాటక శాఖ ఇవ్వమని ముఖ్యమంత్రిని అడుగుతానని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయని, పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం జరిగిన తర్వాత ఇవి ఇంకా మెరుగయ్యాయని చెప్పారు. వైద్య, ఆధ్యాత్మిక, క్రీడా, అటవీ పర్యాటకాలకు తెలంగాణలో మంచి అవకాశాలున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఇక హైదరాబాద్ పరిసరాల్లో వారాంతపు విహార కేంద్రాలను అభివృద్ధి చేస్తామని, గండిపేట, హిమాయత్ నగర్ల వద్ద కూడా పర్యావరణానికి హాని జరగకుండా పర్యాటకులను వసతులు పెంపొందిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫాన్గా బలపడింది. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ తీరంలో కేపుపరాకు సమీపంలో తుఫాన్ తీరం దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారానికి ఈ తుఫాన్ బలహీనపడుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ప్రభావం ఏపీపై పెద్దగా కనిపించడం లేదు. అయితే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురుస్తాయని భావిస్తున్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఐజే న్యూస్.